చూస్. అమ్మతో చెప్పుకో. ఏ షుగర్ వచ్చాక తాగడం మానేశానని చెప్పాను. ఏంట్రా ఇన్నేళ్ళు వచ్చాక కూడా అమ్మకి భయపడతావేంటి నాన్న? భయం కాదురా, జాగ్రత్త. ఈ లౌక్యం ఉంది కాబట్టే మొహం మీద ఆడవాళ్ళతో నీళ్లు కొట్టించుకోకుండా బతుకుతున్నాను. సో ఇది చెప్పడం తీసుకొచ్చావు, చెప్పేశావు కదా, ఇంకెళ్దామా? అది కాదురా. రే 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 అర్జున్ ఆగరా. ఇంకేంటి విశేషాలు? ఏం లేవు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లము? ఇష్టం లేదంటున్నా కట్టబెట్టారు, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అయినా ఇది మా ప్రాబ్లం, నువ్వు తల దురుచుకో. మీరు గదిలో గొడవ పడితే అది మీ సమస్య, అదే గొడవ హాల్లోకి వస్తే అది కుటుంబ సమస్య. మేం తల దూరుస్తాం. మన అనుకి ఏం తక్కువరా? అది నాకు నచ్చదు నాన్న. అదే ఏ అంటే నీకు ఎలా చెప్పాలి? నాన్న నీకు ఫిష్ నచ్చదు, ఎవరైనా వచ్చి హార్ట్ కి మంచిది తినండి, తింటావా? ఇది అంతే. నాకు ఫిష్ నచ్చదు, నేను ముట్టుకోను. నువ్వు ముట్టుకోకుండా నేను ఫిష్ కడుపు వచ్చిందా? మొగుడు పెళ్ళాలు గొడవ పడటం తప్పేం కాదు, కానీ ఆ గొడవ తర్వాత ఇద్దరి మధ్య దూరం తగ్గాలి. వేరువేరు గదుల్లో పడుకునేంత దూరం పెరగకూడదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద బేబీ నాన్న. అది నీ కాల్ కాదు అర్జున్. బిడ్డని కనాలా వద్దా అనేది ఎప్పుడు ఆడవాళ్ళ డిసిషన్. షీ హ్యాస్ అ రైట్ టు టేక్ అ కాల్. మీ ఇద్దరి మధ్యన టర్మ్స్ బాగాలేవు, నువ్వు బేబీ వద్దనుకుంటున్నావు. ఆ అమ్మాయి కావాలనుకుంటుంది. రెస్పెక్ట్ హర్ ఎమోషన్స్. సో నెక్స్ట్ టైం గొడవ కలవటానికి చెయ్యి, గెలవటానికి కాదు. అమ్మా అమ్మ వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు కొంచెం నార్మల్గా ఉండడానికి ట్రై చేద్దాం. అమ్మా మాయా. గుడ్ మార్నింగ్ చింటూ నాన్న. బ్రేక్ఫాస్ట్ తింటావా? అమ్మా మాయా. చింటూ ఏమైంది నాన్న? మాయా. అమ్మా. చింటూ ఏమైంది నాన్న? I'm sorry. I shouldn't have shouted at you. I'm sorry. చింటూ నాన్న, ఐమ్ సారీ. నేనే అర్చుండకూడదు. ఐమ్ సారీ. ఫ్రెండ్స్. ఏంటి ఇంట్లో వాళ్ళు వెళ్ళేంత వరకు నార్మల్గా ఉండాలంట. బట్ ఎలా? దాన్ని చూస్తేనే పీకల దాకా కోపం వస్తుంది. నీకు తెలియదు భయ్యా, దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మీ వల్ల నేను సఫర్ అయింది అనుకటేనా? మంచి కాలేజీలో సీటు పోయింది, దేశం కాని దేశంలో అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఇదిగా 14 kilometers to the nearest police station. అయినా అన్నీ మర్చిపోయి మీతో నవ్వుతూ మాట్లాడుతున్నా. మీ ఫ్యామిలీతో కూడా కలిసిపోయా. మీరు కొన్ని రోజులు అన్నీ మర్చిపోయి ఆవిడతో నార్మల్గా ఉండలేరా? అది కూడా చేయలేరా? సరే ఓ పని చేయండి, మనకి ఎవరి మీదైనా బాగా కోపం ఉన్నప్పుడు వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటే కోపం ఇట్టే పోతుందంట. మా ఇద్దరి మధ్య అలాంటివి ఏం లేవులే. ఛాన్సే లేదు. ఎంత గొప్ప స్నేహితులైనా లైఫ్లో ఒక్కసారైనా గొడవపడి ఉంటారు భయ్యా. ఎంత బద్ధ శత్రువులైనా లైఫ్లో ఒక్కసారైనా షేకనిచ్చుకుని ఉంటారు. భయ్యా ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది. What happened? Baby's kicking. What? Is that possible? Of course. Do you want to feel it? Huh. Wait. Oh. Huh? Wow. Maya? Maya, ఇది నువ్వు చూడాలి. It's really amazing. లోపల నుంచి బేబీ తంతుంది. You have to feel it. ఏంట్రా? Nice, no?
అప్పుడే వచ్చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? ఇంకా లేదమ్మా. అర్జున్, అను రూమ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకురా. అర్జున్, కార్ అనుకిచ్చాయి. అర్జున్, ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది. బావా, నువ్వు మా అక్కని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? పెళ్ళైన కొత్తలో రోజు ఏదో ఒక రీజన్తో గొడవ పడుతూనే ఉండేవాడిని. ఓపిగ్గా భరించేది. నేను చిరాకు పడినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పేది. నేను ఎంతగా ద్వేషించినా తిరిగి నాకు ప్రేమనిస్తూనే ఉండేది. కానీ నెమ్మదిగా షీ స్టార్టెడ్ గివింగ్ అప్ ఆన్ మీ. పాపం తను మనిషే కదా, అలిసిపోయింది. ఆత్మాభిమానం ఉంటుంది కదా, హర్ట్ అయింది. అప్పుడు అర్థమైంది, మనల్ని ప్రేమించే వాళ్ళ విలువ మనం వాళ్ళని వద్దనుకున్నప్పుడు కాదు, వాళ్ళు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడే తెలుస్తుంది. తెలిసిందే, కరెక్ట్ చేసుకున్నాను. ఆ రోజు తర్వాత మళ్ళీ మీ అక్క డ్యూ డేట్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్. వావ్, ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుదామా? అర్జున్, ఏంటిది? డివోర్స్ పేపర్స్. ఇట్స్ ఓవర్ అర్జున్, వీఆర్ డన్. అది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? అర్జున్, అర్జున్, ఎందుకను? ఎందుకు? అవి నా ఫోటోలు. కానీ దాంట్లో నేను ఉన్నానను. నీ ప్రతి జ్ఞాపకంలో నాపై నీకున్న ఇష్టం కనిపిస్తుంది. అది ఇష్టం కాదు. ఇష్టం కాకపోతే మరి ఇంకేంటను? అను, నిన్నే. ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఎప్పుడు నీతోనే ఉంటాననుకున్నాను. నీ తప్పులన్నీ సహించాను. పెళ్లి చేసుకొని నిన్ను మార్చుకోగలను అనుకున్నాను. నీకు దగ్గర అయితే మారుతావనుకున్నాను. కానీ నువ్వు మొద్దెదవా, అస్సలు చలనమే లేదు. ట్రాప్ చేశానన్నావు, రేప్ నేను అలా చేశాను. లేదను. అదే మీనింగ్ వచ్చింది అర్జున్. అవన్నీ కూడా వదిలేస్తాను. కానీ నాకు ఇది వద్దు అని తట్టి తట్టి చెప్పావు చూడు, దట్ సెకండ్ ఇంకా నువ్వు నాకు అక్కర్లేదని డిసైడ్ అయిపోయాను. అను, ప్లీజ్, ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ. ఆ మూమెంట్లో ఏదో ప్యానిక్ అయ్యి. అబద్ధాలు ఆడకు అర్జున్. నీ మాటల్ని నమ్మడానికి నేనేం చింటుగాడిని కాదు. అను, చింటుగాడికి ఆ రోజు నిజమే చెప్పాను. యు ఆర్ మై ఫస్ట్ క్రష్. గాడ్ ప్రామిస్.
మన చేతికి అందేంత దగ్గరలో పెడతాడను. దాన్ని మనం అందుకుంటామో లేదో అని పైనుంచి చూస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో హింట్స్ ఇస్తూ ఉంటాడు. నాకు కూడా చాలా హింట్స్ ఇచ్చాడు, కానీ అర్థం కాల. ఆఖరికి కడుపులో బిడ్డ లాగిత్తంతే కానీ అర్థం కాలేదను. 1999 మార్చ్ 6 సాయంత్రం 5:30కి దేవుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఇస్తే బాగుండు అనుకున్నాను. అనుకున్న 6 సెకండ్కి మా పక్కింట్లో ఎస్టీమ్ కారు వచ్చాగింది. దాంట్లో వచ్చి ఒక 4 ఏళ్ల పాప పింక్ ఫ్రాక్, పింక్ షూస్తో కిందెత్తికింది. ఆ పాపని చూడగానే పడిపోయాను. అయినా నేనేంటి, మా కాలనీ మొత్తం పడిపోయింది. అప్పటి వరకు భుజాల మీద మోసిన నన్ను వదిలేశారన్న. అప్పుడు స్టార్ట్ అయిన జెలసీ పెరిగి 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 ద్వేషంగా మారింది. అందుకే ఇన్నాళ్ళు నువ్వు పక్కనే ఉన్నా వద్దనుకున్నాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నీ ముందుకొస్తే నువ్వు వద్దంటున్నావు. సముద్రంలో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరి ఆడట్లేదను, ఊపిరి ఆడట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఇన్నేళ్ల ద్వేషాన్ని ప్రేమగా మారుస్తాను. ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్. ఓకేనా? వాటర్ బ్రోక్, బేబీ వస్తుంది. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఐ డోంట్ నో. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఇప్పుడు ఏంట్రా, ఇప్పుడే వస్తా, ఒప్పుకోవా? సారీ సారీ. అంబులెన్స్ కి కాల్ చేయి. ఓకే ఓకే ఓకే. అర్జున్, అర్జున్ ఏమైందిరా? చాలా భయం వేసింది అన్న. ఎంత ఏడ్చిందో తెలుసా? అనునా? పాప నాన్న. కానీ అది ఏడుస్తుంటే ఎంత ముద్దుగా ఉందో తెలుసా? పాపనా? అను నాన్న. నా వీలుని గట్టిగా పట్టుకొని అస్సలు వదలలేదు తెలుసా? అనునా? పాప నాన్న. నిద్రమతిలో నన్ను చూసి ఒక్క నవ్వు. ప్రైస్లెస్ నాన్న, ప్రైస్లెస్. అనునా పాపనా? ఇద్దరు నాన్న. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అను మీద ప్రేమ మాత్రమే ఉంది, కానీ లోపలికి వెళ్ళాక తన మీద రెస్పెక్ట్ పెరిగింది. ఏం భరించింది నాన్న. నొప్పినా? ఇది ఈజ్ మై హస్బెండ్. పెళ్లి చేసేసుకో. నచ్చాలని చెప్పొచ్చు కదా. నన్ను కూడా.
అర్జున్ ఇంకా ఎంతసేపు? రే అర్జున్, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంట్లో పాలు వేడి చేస్తుంటే. ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? తిడతా వింటాను. ఆ తిట్టక దా వచ్చి సంఖ్యకు ఇట్ట చూడు. మేమేమో ఇక్కడ ఎండలో మాడిపోతుంటే నువ్వు అక్కడ లోపల ఏసీలో ఎంజాయ్ చేస్తున్నావా? పాలు. నోర్మోయ్. అమ్మో ఏంటి ఇలా తిడుతుంది? అనవసరంగా ఎక్కువ ప్రామిస్లు చేసేసానా? దీన్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే ఇలా? కమాన్ అర్జున్, థింక్ థింక్ థింక్. అను చాక్లెట్. ఈ చాక్లెట్ కి పడిపోయే రోజులు పోయాయి. ఇదివరకంటే కోపమైనా ప్రేమైనా నీ మీదే చూపించేదాన్ని. ఇప్పుడు ఇది ఉందిగా ప్రేమ దానికి, కోపం నీకు. దా